లేనే లేవని చెప్పొచ్చు. ఇక వందే మాతరం ఆత్మను తొలగించారు అంటూ మోదీ, వందే మాతరాన్ని మోసం చేసింది కాంగ్రెస్ అని అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విమర్శల్ని మనం చూసాం. సో వందే మాతర గీతంపై వివాదం కాస్త మోదీకి ఇబ్బందికరంగా మారినట్టుగా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ కూడా తన బలహీనతను బయట పెట్టుకున్నట్లుగా ఆయన విలువల్లాడుతున్న పరిస్థితి. ఈ వివాదం ఎంతవరకు వెళుతుంది? అసలు ఈ వివాదం ముగిసినట్టేనా? ఎస్ అండి, ఇప్పుడు వందే మాతరం అది జాతీయ గీతం, నేషనల్ సాంగ్కి సంబంధించిన అతిపెద్ద వివాదాన్ని లేవదీసింది ఎవరంటే మోడీ, స్వయంగా మోడీ గారు. ఈ వివాదం లెగదీయడం వల్ల అసలు నిజంగా భారతీయులంతా నవ్వుకుంటున్నారనే చెప్తానైతే నేనైతే. ఎందుకంటే మోడీ గారు వివాదాన్ని లెగదీశారు, కానీ మోడీ గారు సమర్థించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ద హిస్టరీ ఆఫ్ వందే మాతరం అలాంటిదండి, దాని దగ్గర కాంట్రవర్సీ రాకూడదు. ఎందుకంటే అందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన పర్సన్స్, ద గ్రేటెస్ట్ స్టెల్లార్ పర్సనాలిటీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్వాల్వ్ అయ్యింది. రెండోది రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కూడా మోడీ గారిని వివాదం లెగదీసినందుకు అది కూడా సమర్థించుకోలేని పరిస్థితి. ఒక రకంగా మోడీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇద్దరు ట్రాప్లో ఇరుక్కున్నారని చెప్పవచ్చు. గెలిచింది మాత్రం మోడీ గారు కాదు, రాహుల్ గాంధీ గారు కాదు, మళ్ళా గెలిచింది వందే మాతర గీతమే. ఎందుకంటే వందే మాతరం హిస్టరీకి ఒక్కసారి వెళ్తే ఎందుకు మోడీ గారు ఈ వివాదం తప్పు చేశారు, వివాదం తీసి రాహుల్ గాంధీ గారు ఎందుకు సమర్థించుకోలేకపోయారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గీతాన్ని ఆనందమట్ట, బెంగాలీలో ఆనందమట్ట అనే ఒక నోవెల్లో బంకిం చంద్ర చటర్జీ రాయడం జరిగింది నవంబర్ 7వ తారీఖు 1875. దాన్ని పురస్కరించుకుని 150వ దినోత్సవం చేశారు. కానీ అది రాసింది అదే డేటా అనేది కరెక్ట్గా ఎవరికీ తెలియదు, అదే డేటు నవంబర్ 7 అని. కానీ 150th యానివర్సరీ చేయవలసింది అదే రోజు చెయ్యాలా అనే అదే మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మరి మోడీ గారు అదే రోజు 150 దినోత్సవం ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానం. ఆయన ప్రధానమైన ఆరోపణలు మోడీ గారిది ఏంటంటే ఈ వందే మాతర మొత్తం ఈ స్టాంజాస్ మొత్తం ఈ గీతంలో కొన్నింటిని కాంగ్రెసు కుట్రపూరితంగా తొలగించింది మత ప్రాతిపదికన అనేది ప్రధానమైన ఆరోపణ అండి. ఎందుకంటే అందులో మా దుర్గామాత అనేది వర్ణన ఉంటుంది. మొట్టమొదటిగా భారతదేశ వర్ణన సుహాసిని, సుమధుల భాషిని ఇలా మనకు ఉంటుంది. కానీ లాస్ట్కి వచ్చేది దేవతను డైరెక్ట్గా పూజించడం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేసి కేవలం కొన్ని స్టాంజెస్, కొన్ని లైన్లు మాత్రమే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీసింది. ఇది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద కుట్ర అంటూ మోడీ గారు లేవనెత్తారు. కానీ కాంగ్రెస్ ఖర్గే గారు ఒకటి చెప్తున్నారు, కానీ అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే 1896లో మహాత్మా గాంధీకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఇంక మనం చెప్పవచ్చు ఆయన ఎంత పెద్ద పర్సనాలిటీయో, ఆయన మహాత్మా గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసి 1937కు ముందు ఇందులో ఈ లైన్లు మాత్రమే మీరు తీసుకోండి అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి లెటర్కు అనుకూలంగా గాంధీ తీసుకోవడం జరిగింది. ఒకటి అందుకని కాంగ్రెస్ 1937 సమావేశంలో ఈ వందే మాతర గీతాన్ని అంగీకరించడం జరిగింది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే కాంగ్రెస్ అంటే గుర్తుపెట్టుకోవాలి, 1937 భారత జాతీయ కాంగ్రెస్ అంటే అప్పుడు ఇట్ వాజ్ రిప్రజెంటింగ్ ఎంటైర్ నేషన్, మొత్తం భారతదేశానికి ప్రతినిధి అండి. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, అంత రిలీజియన్స్ ఉన్నారు. కాబట్టి సెక్యులరిజం అంటే భారతదేశ సెక్యులర్ లౌకిక రాజ్యం అనే దాన్ని అది ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి దేవత అనే పదాన్ని తొలగించింది అందరి అంగీకారంతో. కాంగ్రెస్ అప్పుడు ఒంటరిగా ఏమి చేయలేదు. కాబట్టి మోడీ గారు అన్నది అక్కడ కుదరదు అనేది మనకు అక్కడ సమయం అయిపోతుంది. తర్వాత 1896లో ఈ గీతాన్ని మొట్టమొదటిగా పాడింది అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. గుర్తుపెట్టుకోవాలి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్వాల్వ్ అయ్యారంటే దాన్ని మనం తిరస్కరించలేని ఒక అతిపెద్ద విషయం. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ అటువంటిది. కాబట్టి ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు, గాంధీ గారు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏమున్నా అది దేశ సంస్కృతికి అనుకూలంగా, ద ఐడియా ఆఫ్ ఇండియా సెక్యులరిజంకి అనుకూలంగా వాళ్ళు డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక అతిపెద్ద విషయం ఏంటంటే ఎందుకు మోడీ గారు ఇక్కడ వివాదం కుదరలేదు, ట్రాప్లు ఇరుక్కున్నారు, రాహుల్ గాంధీ గారు ఇరుక్కున్నారంటే కాంగ్రెస్ కూడా దీన్ని క్లెయిమ్ చేయడానికి లేదు, మోడీ గారు క్లెయిమ్ చేయడానికి లేదు. ఇది వివాదమే కాదు. ఎందుకంటే 1950 జనవరి 24వ తారీఖున అప్పటి రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏకాభిప్రాయంతో, గుర్తుపెట్టుకోవాలి అందులో ఎంతమంది నాయకులు ఉన్నారో నేను పేర్లు కూడా సంబోధించాలి, అంత గొప్ప నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్,
రాజేంద్ర ప్రసాద్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, సి రాజగోపాలాచారి, అలా దేశవ్యాప్తంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, మన సజీవ భారత రాజ్యాంగం రాసిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏకాభిప్రాయంతో వందే మాతరంలోని ఈ స్టాంజాలను మాత్రమే, అంటే ఈ లైన్లు మాత్రమే పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు. దానిని వివాదంలోకి లాగడం అనేది కుదరదు. కాబట్టి వందే మాతర గీతానికి ఉన్న వెసులుబాటు, నేనైతే ఒక్కటే చెప్తానండి, వందే మాతర గీతం ఎంతో విలువైంది. ఎందుకంటే వందే మాతరం అనుకుంటూ కొన్ని లక్షల మంది ప్రాణార్పణ చేస్తే మనం ఈరోజు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. వందే మాతరం అనేది ఒక అద్భుతమైన స్పిరిట్ అనమాట. భారత జాతీయతకి, దేశభక్తికి ఒక సింబాలిజం అవుతుంది, ఒక ప్రతీకాత్మక అవుతుంది వందే మాతర గీతం. కాబట్టి వందే మాతర గీతం మీద వివాదం తీసుకురావడమే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, బీజేపీ అందరూ ట్రాప్లో ఇరుక్కున్నారు. కానీ విజయం సాధించింది వందే మాతర గీతం. కాబట్టి భారతీయులు కూడా ఇలాంటి నవ్వుకుంటారు, ఇలాంటి వివాదాలు తీసుకురాకూడదు. అది కూడా వందే మాతర గీతం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది ఆత్మలు దాన్ని త్యాగం చేస్తే అది ఉంది. కాబట్టి భారత సజీవ ఆత్మని వందే మాతరంలో భరతమాత కోసం ఆ వందే మాతర గీతం వచ్చింది. దానికి ప్రకృతి అంటే నేచర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయండి. అలాంటి గీతం మనం రామ అని, హల్లెలూయా అని, ఆమెన్ అని, తర్వాత అల్లా అని స్మరించుకోవడం మనం ఎంత అనుకుంటామో, భారతీయులు వందే మాతర గీతంలో అంతకంటే ఎక్కువ భక్తి ప్రపత్తులు చూపుతూ ఉంటారన్నమాట. అలాంటి గీతాన్ని కాంట్రవర్షియల్ లాగితే ఎవరు లాగారో వాళ్ళు నవ్వులు పాలవడం సహజమే. కాబట్టి ఎవరైనా వందే మాతర గీతాన్ని అందరూ ఆలపించవలసిందే, చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఈ విషయంలో, ఇలాంటి విషయంలో జస్టిఫై చేసుకోవడంలో దానికి నాలెడ్జ్ లేదు, మెచ్యూరిటీ లేకుండా లీడర్స్ ఉన్నారు అనేది తయారవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఇలాంటి విషయాల్లో, చరిత్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఏం జరిగిందో వాస్తవాలు ముందు ఉండేటట్టు చేయాలి. ఎందుకంటే ఏజ్ ఓల్డ్ పార్టీగా, ఒక పురాతనమైన పార్టీగా తన యొక్క చరిత్రను తానే చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ భయంకరమైన పొజిషన్లో ఉంది. దాన్ని ఆ పొజిషన్లు యూజ్ చేస్తున్నాయి వేరే పార్టీలు. కాబట్టి కాంగ్రెస్ చరిత్రలో ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజల ముందు తెస్తూ ఉండాలి, ఏదో ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్లో ఉండకూడదు. ఈ వందే మాతరం హిస్టరీని ఇది జరిగింది అనేది కాంగ్రెస్ కరెక్ట్గా చెప్పలేని పరిస్థితులు ఈరోజు అక్కడ ఉంది, ఏదో 1-2 స్టేట్మెంట్లు మినాయిస్తే. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చాలా